ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేది ఉన్నాయి. ఓకేనా? అవేంటంటే నంబర్ అండ్ స్ట్రింగ్ అండ్ బూలియన్ ఓకే. అండ్ బిగింట్ ఓకే. అండ్ అన్‌డిఫైన్డ్, నల్, సింబల్. ఇలా మనకేంటంటే ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేదున్నాయి మనకి. లెట్ మీ సే స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఏంటంటే ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్‌కి, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్‌కి డిఫరెన్స్ ఏం లేదండి. కొంచెం డిఫరెన్స్ ఉంది. దట్ వాస్ ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో ఏంటంటే సైజ్ అనేది ఫిక్స్‌డ్‌గా ఉండేది. ఓకేనా? సైజ్ అనేది ఫిక్స్‌డ్‌గా ఉండిద్ది. వేరాస్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో ఏంటంటే సైజ్ అనేది ఫిక్స్‌డ్‌గా ఉండదు. అండ్ ఇక్కడ జావా స్క్రిప్ట్‌లో ఓకేనా? జావా స్క్రిప్ట్‌లో ఇట్ వాస్ అన్ ఇమ్యూటబుల్. ఓకే. జావా స్క్రిప్ట్‌లో డేటా టైప్స్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అనేది నేను లేటర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ అని. ఓకే. యాహ్! ఒక్కొక్కటి తెలుసుకుందాము ఈజీగా. ఫస్ట్ వన్ వచ్చేసి నంబర్. లెట్ మీ రైట్ ఇట్ హియర్. సో, ఫస్ట్ వన్ వచ్చేసి నంబర్. అంటే ఏంటంటే వి ఆర్ గోయింగ్ టు ఓకేనా? వి ఆర్ గోయింగ్ టు స్టోర్ ఓన్లీ నంబర్. ఓకేనా? ఓన్లీ నంబర్ టైప్ వాల్యూస్ మాత్రమే మనం స్టోర్ చేసుకుంటున్నట్టు. డేటా టైప్ నంబర్ ఏంటంటే వి ఆర్ గోయింగ్ టు స్టోర్ ఓన్లీ నంబర్ అనే వాల్యూ ఏవైతే నంబర్స్ ఉంటాయో అవి మాత్రమే మనం స్టోర్ చేసుకోగలం. ఓకేనా? అదర్ వి కెనాట్ స్టోర్. నౌ మనకేంటంటే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఇంటీజర్‌కి ఒక డేటా టైప్ ఉండిద్ది. ఫ్లోట్‌కి ఒక డేటా టైప్ ఉండిద్ది. డబుల్‌కి ఇట్లా ఏంటంటే డిఫరెంట్ టైప్స్